బీపీ గుండె జబ్బులు రావటానికి కానీ వచ్చిన వారికి ఈ రెండు జబ్బులు బాగా పెరగటానికి కోపావేశాలు ప్రధాన కారణం అవుతున్నాయి. ఎందుకంటారా? మన శరీరంలో రక్తనాళాల వ్యవస్థ అంతా కూడా కోపావేశాలకు గురైనప్పుడు నేరు అయిపోతాయి. డబల్ రోడ్లా ఉన్న వెడల్పాటి రక్తనాళాలు కూడా డొంక రోడ్లా ఇరుకు మార్గంలో అయిపోతాయి. ఇరుకు మార్గంలో రక్తాన్ని తోయాలంటే గుండె వేగం పెంచాలి, ప్రెషర్ పెంచాలి. అందుకని గుండెకి శ్రమ అవుతుంది, హై బీపీ పెరిగిపోతుంది, కండరాలన్నీ కూడా బిగుసుకుంటే కోపావేశాలు వచ్చినప్పుడు. దీనివల్ల గుండె జబ్బులు బీపీలు పెరగటంతో ఆయుక్షీణం జరుగుతుంది. అకారణంగా ఎప్పుడు అటాక్స్ వస్తాయో కూడా తెలియదు. బ్రెయిన్ హెమరేజీలు కానీ మరి పక్షవాతాలు కానీ ఇట్లాంటివి రావటానికి కూడా హై బీపీలు కారణం అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలకు కూడా మెడిటేషన్ లాంటివి చేయటం, ప్రాణాయామం లాంటివి చేయటం, పాజిటివ్ థింకింగ్లో ఉండటం, కూల్గా కామ్గా ఉండటం అనేది గుండె జబ్బులు బీపీలు తగ్గించుకోవటానికి బాగా ఉపయోగపడతాయని మరవకండి.